హలో, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఇక్కడ చూసారా వ్లాగ్ స్టార్టింగ్లోనే కొత్త గిన్నెలు చూపిస్తున్నాను. ఇది ఇండస్ వ్యాలీవి అనమాట. ఈ యొక్క కడాయి, దాని తర్వాత ఒక ప్యాన్, ఆ ప్యాన్ మీద ఒకటి ఏమంటారు స్మాల్ కడాయి, దాని మీద మూత లిడ్ ఉంది కదా, గ్లాస్ లిడ్, అది రెండింటికి యూజ్ అవుతుంది అనమాట. ప్యాన్ లాంటి దాని మీద, ఇంకా కడాయి లాంటి దాని మీద కూడా. నెక్స్ట్ ఏమంటే నేను యాక్చువల్గా ఇండస్ వ్యాలీలో సెరమిక్వి కొత్తగా వచ్చాయి, అవి తీసుకుందాము, మీకు కూడా చూపిద్దాము, మీరు నచ్చితే తీసుకుంటారు కదా అనేసి అనిపించింది. కాకపోతే ఏమంటే అది అవుట్ ఆఫ్ స్టాక్ ఉన్నాయి, నాకు నచ్చినవి. ఇంకా అవి నాకు వస్తుంది, నేను తీసుకుంటాను. కానీ మీ అందరికీ తీసుకోవాలంటే అవి అవుట్ ఆఫ్ స్టాక్ అనుకోండి, వేస్ట్గా చూపించి కూడా. అందుకే అది ఎక్కువ అవైలబుల్ ఉన్నప్పుడు మీతో షేర్ చేస్తాను. సో సెరామిక్వి చాలా బాగుంటాయి, మీరు ఒకవేళ ఆ సైట్లో చూసారంటే తీసుకోవచ్చు. ఇంకా మీరు నా కోడ్ కూడా యూజ్ చేయండి, ఇక్కడ పెడతాను, అంటే మీకు మంచిగా డిస్కౌంట్లో వచ్చేది. ఇంకా ఈ ఫస్ట్ అయితే నేను ఒక రెసిపీ షేర్ చేస్తున్నాను మీకు. ఈ ప్యాన్లో ఎగ్ బుజ్జి చేసుకుంటున్నాను. నాకు చపాతీలోకి ఎగ్ బుజ్జి చేసుకుంటే చాలా ఇష్టం అనమాట, చాలా బాగుంటుంది, ఈజీగా కూడా అయిపోతుంది. చపాతీ చేసేసుకొని, ఇది మీకు ఒక సంగతి తెలుసు, నేను రైస్ తిని ఒక 3-4 డేస్ అయిపోతూ ఉంది, ఓన్లీ చపాతీసే తింటా ఉన్నాను ఆఫ్టర్నూన్ కూడా. ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అయితే ఇడ్లీయో దోశనో తింటాం కదా, ఇంకా నైట్ అయితే ఇంకొకసారి స్కిప్ చేసేస్తున్నాను, ఒక్కొక్కసారి ఇంకా ఆకలేస్తుంది అనుకోండి చపాతీ తింటున్నాను. ఇంకా చపాతీలోకి నాకు ఎలాంటి కర్రీ ఉన్నా పర్వాలేదు అనమాట. కాకపోతే కొన్ని ఇష్టంగా ఉంటాయి, ఎగ్ బుజ్జి అన్నట్టు, బీట్రూట్ ఫ్రై అనేసి కొన్ని ఉంటాయి. టెడ్డీ హ్యాపీ వాళ్ళు ఎక్కువ తిననివి, టెడ్డీ హ్యాపీ సుదర్శన్ ఎక్కువ తిననివి, నాకు ఇష్టమైనవి కొన్ని. అయితే అది ఎగ్ బుజ్జి ఆ రోజు మంచిగా చేసుకొని 2 చపాతీసే పెట్టుకున్నాను, ఎక్కువ కర్రీ వేసుకొని తింటాను, నాకు చాలా ఇష్టం అట్లా. రైస్ అయినా కానీ కొద్దిగా పెట్టుకొని కర్రీస్ ఎక్కువ పెట్టుకొని తింటే బాగుంటుంది. సరే, ఇప్పుడేమంటే ఇంకొకటి రెసిపీ, ఇది సొరకాయది చట్నీ చేస్తున్నాను. యాక్చువల్గా ఏమంటే నేను చిన్న సొరకాయ తీసుకున్నాను, మొన్న మీకు చూపించా కదా వెజిటేబుల్స్ తీసుకున్నప్పుడు, అప్పుడు నార్మల్గా చట్నీ చేసుకుందాం చాలా అయిపోయింది. ఈ సొరకాయతో నేను ఈ చట్నీ ఒకటే చేస్తాను, ఇంకేం చెయ్యను. నాకు చాలా మంది దగ్గర నుండి వినున్నాను సొరకాయ తింటే కోల్డ్ అవుతుంది ఆశ అనేసి. మాకేం కోల్డ్ ఏం అవ్వలేదు, ఎప్పుడు చేసినా బాగానే ఉంటుంది అనమాట, అందుకని ఇంకా చేసేస్తూ ఉంటాను. నెక్స్ట్ ఇక్కడ ఏమంటే నేను చిన్నదే అన్నా కదా, మళ్ళీ ఇంకొకటి పెద్దది కూడా తీసుకున్నాను. యాక్చువల్గా మొన్న నేను కిందకి వెళ్తా ఉన్నాను టెడ్డీ కోసం అనేసి స్కూల్కి, అప్పుడు పక్కన అరుంధతి అంటుంటా కదా మా నైబర్స్. సో తనేమంటే, ఆశ నువ్వు అప్పుడు ఒకసారి ఏదో ఒక చట్నీ ఇచ్చావు, నాకు దాన్ని ఏం తెలీదు, ఆ చట్నీ చేస్తే నాకు మళ్ళీ ఇవ్వ, నాకు చాలా ఇష్టము, ఆ చట్నీ చాలా బాగుంటుంది నువ్వు చేస్తే అనేసి అనింది. నాకు సడన్గా గుర్తుకు రాలేదు. తనకి చాలా కొన్ని ఇస్తూ ఉంటాను, మన సైడ్ రెసిపీస్ అంటే ఇష్టం అంటూ ఉంటాను, సౌత్ ఇండియన్వి. సో అట్లా కొన్ని ఇస్తూ ఉంటాను, వెజ్లో నాన్ వెజ్లో. ఏ చట్నీ ఇచ్చానబ్బా అనేసి గుర్తుకు రాలేదు. నాకెందుకో మళ్ళీ గుర్తుకొచ్చింది సొరకాయ. ఆ రోజు ఏమంటే సొరకాయ చట్నీ చేశాను, తను నాకేదో ఇచ్చింది అప్పుడే. సరే నేను చట్నీ చేశాను, ట్రై చేస్తావా అన్నట్టుగా ఇచ్చానమాట. ఆ రోజు నిజంగా చాలా బాగా వచ్చింది, అది నేను అప్పుడే చేశాను, ఇంకా ట్రై చెయ్యి అని చెప్పేసి జస్ట్ కొద్దిగా పెట్టి ఇచ్చాను. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళేదో స్పెషల్స్ చేసుకొని నాకు ఇచ్చారనమాట. నేను ఎందుకో అప్పుడు చట్నీ చేస్తున్నాను, టేస్ట్ చేస్తుందేమో, తనకి చట్నీ సాంబార్ అంటే ఇష్టం కదా అనేసి ఇచ్చాను. ఇంకా అలా నాకు అదే ఉంటుందిలే, తను నేమ్ చెప్పట్లేదు, తను గుర్తు రావట్లేదు కదా. చట్నీస్ ఏమంటే ఇప్పుడు వంకాయ చట్నీ అనుకోండి, ఏదైనా కానీ చట్నీ చేసేసినాక అది ఏ వెజిటేబుల్ అని సరిగా గుర్తుండదు మనకు, చట్నీ రాగా అయిపోయిన తర్వాత. ఆ టేస్ట్ ఏమైనా తెలిస్తే ఓకే, ఇవి బెండకాయ పుదీనా అవంటే కొంచెం తెలుస్తాయి. ఈ సొరకాయ చట్నీ టొమాటో చట్నీ ఒకేలాగుంటాయి ఆల్మోస్ట్. సో నాకు అలా ఆ రోజు గుర్తొచ్చేసింది అనమాట. సో ఈ చట్నీయే ఇచ్చుంటానులే నేను అనేసి, ఇంకా సరే అనేసి తనకి ఇద్దామన్నట్టుగా ఆ చట్నీ చేస్తున్నాను, సొరకాయ చట్నీ. ఇంకా సొరకాయ కొంచెం ఎక్కువ వేసా కదా, మాకైతే ఇంత వేయను, కొద్దిగా వేసుకుంటాను. ఎక్కువ వేసా కదా తనకు కూడా ఇవ్వాలనేసి పచ్చిమిర్చి కూడా ఎక్కువ వేసేసాను ఆ రోజు. ఇంకా ఇంట్లో అందరు ఏమంటే కొంచెం స్పైస్ ఎక్కువ అయింది అని చెప్తా ఉన్నారు. కాకపోతే అన్నంలో గీ వేసుకొని తినేస్తే ఏమవ్వదు. ఇప్పుడు ఇడ్లీలోకి దోశలోకి తినాలంటే కొంచెం కారం అనిపించింది. సర్లే ఏం కాదులే అనుకున్నాను, ఇంకేం చేస్తాను, కొంచెం నేనే సాల్ట్ తక్కువనే వేస్తూ ఉంటాను కదా, అందుకే సాల్ట్ కొద్దిగా కలుపుకొని సరిపోద్దు అనేసి తనకి ఇచ్చి, కొంచెం కారం ఎక్కువైంది సాల్ట్ కొంచెం కలుపుకో అనేసి అన్న. సరే అనింది. నెక్స్ట్ ఏమంటే నేను వాకింగ్కి వెళ్ళాను ఆ రోజు నైట్. వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంటికి వాళ్ళ మమ్మీ వాళ్ళ తమ్ముడు వచ్చున్నారు. సో వాళ్ళ మమ్మీ ఏమంటే నాతో ఎక్కువ హాయ్ అంటే హాయ్ అట్లే మాట్లాడతాను, అంత క్లోజ్గా మాట్లాడను. అలాంటిది ఆంటీ నన్ను ఆశ అనేసి పిలిచింది. ఏమబ్బా ఈ ఆంటీ పిలుస్తూ ఉంది అనేసి అనుకున్నాను. అంటే తను కూడా వాకింగ్ చేస్తూ అక్కడ కూర్చోన్నారనమాట. సరే ఏం ఆంటీ అనేసి అంటే, నువ్వు చట్నీ చేసావు కదా, ఎంత బాగుందో తెలుసా, అసలు నా కొడుక్కి అయితే చాలా నచ్చేసింది. వాడు నాన్ వెజ్ తిన్నాడు, ఓన్లీ వెజ్ తింటాడు, ఇక్కడికి వస్తే అన్ని నాన్ వెజ్జే ఉంటాయి. సో నువ్వు ఇచ్చిన చట్నీతోనే తిన్నాడు అంటే, కొంచెం కారం ఎక్కువ అయింది కదా ఆంటీ. లేదు వాడు చాలా కారం తింటాడు, వాడికి చాలా నచ్చింది అది అనేసి అన్నారనమాట. అమ్మయ్య పోనీళ్ళే, నచ్చింది, హ్యాపీగా తిన్నారు. అది కాక నన్ను పిలిచి మరీ బాగుంది అని చెప్పారు కదా, అది ఇంకా హ్యాపీ అనిపించింది అనమాట. ఎప్పుడు మాట్లాడదా ఆంటీ, అలా ఫస్ట్ టైం ఆ చట్నీ వల్ల మాట్లాడారు.
ఇంకా అప్పుడు ఏమనిపిస్తుంది అంటే అరే ఇంకొద్దిగా ఇచ్చుంటే బాగుండేది, ఎవరికి నచ్చింది అనేసి అనిపిస్తుంది. తర్వాత ఇస్తే బాగుంటుంది కదా, ఇస్తే అప్పుడే ఆ టైంలోనే ఇస్తేనే బాగుంటుంది, అది కొద్దిగైనా ఎక్కువైనా. సో అలా ఇంకా నేను పోపు కూడా వేసేసాను ఈ చట్నీలోకి. చాలా బాగుంటుంది, ట్రై చేయండి. ఎప్పుడైనా చేయలేదు అంటే మాత్రం అందరికి తెలిసే ఉంటుందండి ఈ చట్నీ. నేనే రీసెంట్గా అంటే ఒక లాస్ట్ ఇయర్ జస్ట్ నేర్చుకున్నాను నేను ఇది. అంతే ఒక చెప్పాలంటే ఒక 4-5 టైమ్స్ చేసి ఉంటాను ఈ చట్నీని అంతే. సో చట్నీ అయితే రెడీ అయిపోయింది. అన్నంలోకి చాలా దేంట్లోనైనా మనకి నచ్చింది అంటే దేంట్లోనైనా తినొచ్చు. కాకపోతే పిల్లలకి ఇంకా అన్నంలో వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని పెడితే బాగుంటుంది, వాళ్ళకి నచ్చుతుంది. ఇంకా ఒక ఆమ్లెట్ వేసేసుకున్నామంటే ఇంకా ఎమ్మీగా ఉంటుంది. ఇంకా ఇది వచ్చేసి ఫాదర్స్ డే రోజు. Happy Father's Day. Thank you, Butchu. Happy Father's Day. అప్పుడు లేదు సార్ అందరూ మీరు 7:30 ఒక టైమా Babale. Happy Father's Day. బేబీ ఏమన్నా బాబాకి ఇంకా పిల్లు పెట్టండి అటు సైడ్ పాపం. బాగుంటుంది కదా నీకు. కూర్చో బాబా పాటిస్తే మా అమ్మకు కాదు మనకి. మనకేంద్ర నాకు కూడా కదా, నాకు కూడా కదా, నాకు కూడా. నాకు గొప్ప ఫాదరే తెచ్చలేరా. బ్రష్ చేసుకొస్తా. చిట్టి Dada, let's come on. నువ్వు చూసావా లెట్స్ కమ్ ఆన్ అనేది హ్యాపీ. ఈ బాబా రెడ్ ఇప్పుడు టీ పెడతావని వచ్చి లెట్స్ కమ్ ఆన్ అంట. ఎంత మంచిది వీళ్ళు చదువుకుంటున్నాడు, నాకు ఏం అర్థం కావట్లేదు. నిజంగా చదువుకున్నారు వాళ్ళు టెడ్ చాలా తర్వాత ఆఫ్టర్ లాంగ్ టైమ్ ఆఫ్టర్ 10th క్లాస్. హే సిరి కాల్ కుమార్ ఆన్ స్పీకర్. కూర్చో దరా కూర్చో బాగా కూర్చో, నువ్వు అది కూర్చోవా. స్విమ్మింగ్ క్లాస్ బాబాయ్ హ్యాపీ ఫాదర్స్ డే బాబాయ్. మ్యూజిక్ ఒకటి మంచి. హ్యాపీ ఫాదర్స్ డే బాబాయ్. వీడు ఇంకా చెప్పలేవా నీకు ఫిజ్ గారు. వస్తున్నాను ఫిజు. థ్యాంక్ యూ నాన్న. ఇప్పుడే నిద్ర లేచాను. ముందే డెడీ అక్క యాప్ వాడు వచ్చాడు, మళ్ళీ రూబేకి ఫోన్ చేసింది, లేచేసా. బాయ్ నాన్న. సిరి కాల్ సునీల్ ఆన్ స్పీకర్. అలెక్సా కిచెన్ ఆన్. ఓకే దరా బాబాయ్ హ్యాపీ ఫాదర్స్ డే బాబాయ్. ఏం లేదు బాబాయ్, చదువుకుంటున్నా బాబాయ్. హ్యాపీ ఫాదర్స్ డే బాబాయ్. బాబాయ్ నో బాబాయ్ ఏం చేయాలా బాబాయ్, ఆడుకుంటున్నా. బాయ్ బాబాయ్.
అయ్యో ఈ చట్నీ బయట పెట్టున్నావు నాయన తండ్రి. దానివల్ల కూడా ఎలర్జీ అవుతుంది. అంకుల్ హ్యాపీ ఫాదర్స్ డే టు యూ అంకుల్. థ్యాంక్స్ అంకుల్. థ్యాంక్స్ అమ్మా. ఏం చేస్తారమ్మా? క్యారీ అమ్మా, తినండి అమ్మా. బాయ్ బాయ్ అంకుల్. అంకుల్ నేను ఇప్పుడే లేచాను అంకుల్, బ్రష్కి లేస్తాను. బాయ్ అంకుల్. ఎదువా ఒక నిమిషం ఎదువా. బాబాయ్ హ్యాపీ ఫాదర్స్ డే బాబాయ్. యూజే బాబాయ్ వాళ్ళు స్కూల్లో త్వరగా చేస్తారేమో బాబాయ్. ఈరోజు ఫాదర్స్ డే బాబాయ్. వెల్కమ్ బాబాయ్. హ్యాపీ ఫాదర్స్ డే బాబాయ్. యూ వెల్కమ్ బాబాయ్. ఇంకా ఆ రోజు ఫాదర్స్ డే, యోగా డే కూడా కదా, యోగా డే కూడా చూపించుంటాను నేను. అసలు యోగా మానేశాను, వెళ్ళట్లేదు ఈ మధ్య నేను. అంటే నేను ఎప్పుడబ్బా అదే సమ్మర్ హాలిడేస్కి ముందే మానేస్తున్నాను, వెళ్ళట్లేదు. ఇంట్లోనే చేసుకుందాము అన్నట్టుగా. ఇంకా చెప్పాక సంగీత కూడా లేదు. సో ఆ రోజు సండే కాబట్టి ఇంకా టెడ్డీ హ్యాపీ ఇద్దరు భలే హెల్ప్ చేశారు. ఎంత క్లీన్గా చిమ్మేసిందో టెడ్డీ అయితే హ్యాపీ. ఇంకా యోగా అయితే నేను ఇంట్లోనే చేసుకుంటున్నాను, కానీ ఒక్కొక్కసారి కుదరట్లేదు. ఒకరోజు కుదురుతూ ఒకరోజు కుదరదు. ఇంకా చాలా రోజుల తర్వాత మళ్ళీ స్టార్ట్ చేస్తే ఆ పెయిన్ ఈ పెయిన్ స్టార్ట్ అవుతుంది. అట్లా డిలే చేసుకోవడము అంతే. ఒక ఏమంటారు కన్సిస్టెన్సీ లేదనమాట. మంచిగా స్టార్ట్ చేయాలి, రెగ్యులర్గా చేసుకోవాలి అనేసి అనుకుంటూనే ఉన్నా, అది డిలే అయిపోతూ ఉంది. ఇంకా ఆ రోజు సుదర్శన్ ఇంకా టీటీకి వెళ్ళిపోయాడు పొద్దున్నే. వీళ్ళకి ఎగ్ మ్యాగీ కావాలంట. నేను చేసే ఎగ్ మ్యాగీ చాలా ఇష్టము టెడ్డీ హ్యాపీకి. ఈరోజు ఏం బ్రేక్ఫాస్ట్ చేసుకుందాం అంటే నార్మల్గా ఈ సండే ఇంకా ఇంట్లోనే ఉన్నామన్నప్పుడు దోసో ఇడ్లీయో దానికి చికెనో మటనో తెచ్చుకుంటాం. ఇంకా ఆ రోజు అంత ఇంట్రెస్ట్ లేదు ఏమైనా తెచ్చుకొని చేసుకొని తినాలి అనేసి. ఇంకా సుదర్శన్ టీటీకి వెళ్ళిపోయాడు. ఇంకా నేనేమో గిన్నెలన్నీ కడిగేసి, యాక్చువల్గా దోశ పిండి కూడా ఉంది, దోశ తినొచ్చు కదా, ఎగ్ మ్యాగీ కావాలి అన్నారు. ఇంకా ఆ రోజు నేను ముందు రోజు సొరకాయ చట్నీ చేస్తున్నాను, ఇంకా కారం కూడా చేశాను. సో కారం అయితే ఎంతో బాగొచ్చిందో. నాకు ముందు కారం అంత వచ్చేది కాదు, ఈ మధ్య కారం చాలా టేస్టీగా చాలా బాగా వస్తుంది. సుదర్శన్ కూడా సర్ప్రైజ్ అయిపోతున్నాడు. కారం ఏదో వేసావు బుజ్జు, ఏదో చేసావు బుజ్జు, ఎందుకు అలా అంత బాగుంది అనేసి అడగడం స్టార్ట్ చేశాను. నేను నార్మల్గానే చేశాను, ఏమి స్పెషల్గా ఏం చేయలేదు. అంటే ఇంతకుముందు నాకు ఎంత క్వాంటిటీ అనేసి కరెక్ట్గా తెలిసేది కాదేమో, మరి ఇప్పుడు కరెక్ట్గా వేసుకుంటున్నట్టు అనిపించింది అంతే. ఇంకా టీటీ నుండి వచ్చేసారు సుదర్శన్. ఏదో మూవీ పెట్టుకున్నారు, ముగ్గురు కలిసి చూస్తున్నారు. ఇంకా అప్పుడు ఎందుకు ఖాళీగా కూర్చోపెట్టడం అనేసి వారికి కరివేపాకు పోల్చురా అనేసి ఇచ్చాను. ఇంకా ఫాదర్స్ డే కదా, సుదర్శన్కి ఏదైనా గిఫ్ట్ ఇస్తే బాగుంటుంది కదా అనేసి అనిపించింది. కానీ మీకు తెలిసింది కదా సుదర్శన్ గురించి, ఏది ఇచ్చినా సాటిస్ఫై అవ్వడు. అందుకనేసి ఏమంటే నాకు టూ షర్ట్స్ ఆర్డర్ చేద్దాము, నేను టెడ్డీ హ్యాపీ ముగ్గురం కలిసి ఇద్దాము అనేసి అనుకుని ఆర్డర్ పెట్టాను. సుదర్శన్ టీటీకి వెళ్ళాడు కదా మార్నింగ్. ఇంకా మింత్రాలో ఉంది కదా 2 hours అది మనకి డెలివరీ చేసేస్తారు. సో అట్లా నేను 2 shirts ఆర్డర్ పెట్టాను. ఇంకా టెడ్డీ హ్యాపీని పిలుస్తూ ఉన్నాను, ముగ్గురం కలిసి ఇస్తే బాగుంటుంది అన్నట్టుగా. హ్యాపీ ఫాదర్స్ డే. రండి రండి. హ్యాపీ ఫాదర్స్ డే అమ్మా. ఫాదర్స్ డే అమ్మాయి. హ్యాపీ ఫాదర్స్ డే. ఇవ్వండి, నా చేతులు పెట్టండి రా ఇట్లా. చూడు బాబా. బాబా చూడు. చూడు బాబా. Oh my God, బాబా. స్టిక్కర్ బాబాది. చూసుకోవాలా కొంచెం ఇప్పుడే? చూడండి బాబా. హ్యాపీ ఫాదర్స్ డే. వావ్. ఓ బాబాని చూడని కూడా చూడలేదు అవి. సేమ్ షర్ట్ వేసుకున్నాం కదా, సేమ్ కలర్. అది దీని టీటీకి బాబా. లైట్ వెయిట్. వావ్, అలెన్స్ ఉంది. చేసుకో బాబా. ఇప్పుడు వేసుకోవచ్చు. మీరే కదా వేసేది కదా బాబా. టెడ్డా చూడు. ఓ చూడడా, ఇది ఇంకా నచ్చుతుంది. వావ్. అది ఎవరికి బుజ్జు? నీకే. చూడు టీటీకి. ఇంత పెద్దదిగా ఉంది. ఎల్ సైజే. సరిపోతుంది. సరిపోదా? ఒకసారి ఇది కూడా వేసుకో చూడు బాబా. టెడ్డా తీసుకెళ్ళు, నా క్లాత్ ఎంత బాగుందో చూడు. చూపిస్తా.
అది హోమ్ లో వేసుకునే బుజ్జు. అదే బాబా టీటీకి టీటీ కాదు బుజ్జు ఇది. వేసుకోవచ్చు బాబా. ఏంది ఇది ఇట్లా ఉంది, బ్లరీగా వస్తా ఉంది నా ఫోన్. సరిపోయింది కదా బాబా. బుజ్జు భలే ఉంది బాబా. నచ్చిందా బాబా నీకు? భలే ఉంది బుజ్జు. థ్యాంక్స్. పదండి పార్టీ ఇస్తాం. పార్టీ ఇస్తారంట. బాబా ఇదో ఇక్కడే ఉంటా. సరే మీ ఇష్టం. అబ్బా పాపాకి ఇవ్వండి రా. చూడవా నాకు కనిపించట్లేదు ఏంద్రా. Want to see best dad in the universe? ఇట్ సైడ్ రైట్ సైడ్. అబ్బా అబ్బా this ఓపెన్ చేయి బాబా. Thank you, Nana. Thank you for giving me wings and fly. Very good, Nana. వీడు ఎప్పుడెప్పుడు ఓపెన్ చేసే బటర్ఫ్లై తీసేసుకుందామా అని ఉంటున్నాడు రా వాడు. ఆపాడు. షుక ఇది బలూన్ కావచ్చు మళ్ళీ చూడప్ప చూసాను అమ్మ బాగుంది. చూడు అమ్మ నీకా You are the best dad ever. Happy for this. ఏనన్నాలు అది నేను చేస్తాను స్క్రీన్ రైట్ పెట్టుకుంటాను. బాబా ఇయర్ రాసి పెట్టండి నాన్న. నాన్న టెడ్డ ఇయర్ రాసి పెట్టండి రా. నా బాబా ఓకే రెడీ బాబా చూడు అది. అమ్మ నీ కోసం ఒరే బాబా మిమ్మల్ని ఫ్లై చేయనివ్వట్లేదురా. చూడంత బ్యాడ్ ఎంత బ్యాడ్ ఏముంది, నిజం చెప్పా. నిజం అంట చూడబ్బా ఓకే చూడు నువ్వు ఫ్లై చేయరా దాంతో అయ్యో పాటు. రాద్దాం రాసి పెట్టండి. నేను రెడీ అయ్యి వచ్చేది బాబా. ఇంకా రెడీ అవ్వలేదు బుజ్జు నువ్వు. ఏం అయిపోయినట్టే. బటర్ఫ్లై లోపల పెట్టు బైట్ నా ఏది బాగా ఉంది. ఒకసారి ఓపెన్ చేయవా బాబా? ఒక్కసారి ఓపెన్ చేయవా రెడీ? ఒకసారి ఓపెన్ చేయవా? ఏంది మిర్రర్ ఏది? అది కాదు వేరేది. ఇది బాబీ బటర్ఫ్లై లోపల పెట్టు లోపల పెట్టి బైట్ నేను ట్విస్ట్ చేసి పెడతామా ఏదో ఒకటి చేసి పెట్టు. ఓకే ఎవరు చేసుకుంటున్నారా ఇంటీరియర్ వర్క్? తాత వాళ్ళు మళ్ళీ ఓపెన్ చేయవా మరి ఇప్పుడు అట్లా పెట్టేం కాదు ఉండలేకపోతున్నావు హ్యాపీ నువ్వు ఒక దగ్గర బాబా. ఇయర్ 2026 రాసింది. టెడ్డీదా అది? టెడ్డీ చూ. ఇక్కడ నాకు పెయింట్ ఉంది వైట్ ది హ్యాపీ అండ్ రాయి బాబా ఆలు హ్యాపీ టెడ్డీ టెడ్డీ బేర్ దాని పేరు రాయి దాని లోపల చూపించవా ఒకసారి నాకు? ప్లీజ్ ఓ టెడ్డీ బేర్ బాబా ఇది ఒకసారి ఓపెన్ బా చూ. నువ్వే కనిపించాలి దాంట్లో. ఏది నువ్వు కనిపించాలవా అంటే ఏ హ్యాపీ జరుగురా. అవును బాబా కనిపిస్తాడు లాస్ట్ ఇయర్ ఇది ఇది లాస్ట్ ఇయర్ నీవేనా రెండు? నైస్. చూడు దీంట్లో హైట్ అయిపోయి బుజ్జు నీకు చాలా. బాబా నా ఫోన్ ఏదో అయింది కదా. ఈ ఫోన్ నాకు ఇష్టం రావట్లేదు. నీ ఫోన్ నాకు అస్సలు నచ్చదు. పట్టుకురాను. ఐఫోన్ తీసుకుంటే తీసుకోండి. ఆలు రా. అవునే ఇప్పుడే స్టాల్స్ పెడుతున్నారు ఫాదర్స్ డేక్ అనేసి. శారీస్ ఉన్నాయి, లెనిన్ శారీస్. బాబా హూ పెట్టావు వద్దు బాబా వద్దు. బాబా బాబా కూడా ఇష్టం వద్దు వద్దు. బాబా లేదు నాకు ఇష్టం లేదు ట్రాంపోలిన్ ఎక్కడ్రా? పెడుతున్నారు ఇప్పుడే. పెట్టకుండానే వీడు. ట్రాంపోలిన్ ఇంకా మా సుదర్శన్ ఏమంటే మాకు పార్టీ ఇస్తా అని చెప్పేసి తీసుకెళ్తున్నాను. ఇంకా నాకు తెలిసిన అక్క నీలిమ అనేసి ఆ అక్క ఏమంటే ఈ మెస్ అమ్మన్ మెస్ అనేసి ట్రై చేయండి కొత్తగా పెట్టారు ఆశ అని చెప్పి షేర్ చేశారు. అదే ఈరోజు కాదు వీక్ డేస్లో రావాలి ఎప్పుడైనా, అప్పుడు ఉండరు. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం బుజ్జి అయితే మనము?
మేఘన బాబా ఇక్కడ ఆడుంది మేఘన, ఇక్కడ బోరింగ్ బాబా అది కోరమంగళలో ఉంటుంది మేఘన. అది సజ్జాపురం హ్యాపీ ఫాదర్స్ డే బాబా. అంపైర్ అమ్మా బాబా వద్దు నాకు హేట్ ఎంపైర్ బాబా. ఒక్కసారి ఆ న్యూస్ వచ్చింది కదా, అప్పటి నుంచి దాని మీద ఇంట్రెస్ట్ రావట్లేదు వెళ్ళాలనేసి. ఆ ఫేక్ న్యూస్ అవంతా. అవునవును. షేట్, ఇంకెక్కడికి వెళ్దాం రా? నేను అనుకున్నట్లు జరుగుతున్నాను. నాకు దాని మీద నమ్మకం లేదు దానికి వెళ్తామనేసి. ఎందుకో అది బాబా ఇంటి దగ్గర నుండి మార్నింగ్ నుంచి బ్రెయిన్ ఫ్రై అంబూర్ హాట్ దమ్ బిర్యానీ స్టార్. సో అలా ఇంకా అక్కడ ఎక్కడ ఏ రెస్టారెంట్కి వెళ్ళలేదు మేము. శాంతినికేతన్ మాల్కి వెళ్ళాం, డెక్కన్ ప్యారడైజ్లో బిర్యానీ తినేసాం, ఇంకా అలా ఇంటికి వచ్చేసాం. నేను అక్కడంతా వీడియో షూట్ చేయలేదు, నాకు ఎందుకు అదంతా బోరింగ్ మీకు చూపించి ఎన్నిసార్లు చూపించేది అనిపించింది. ఇంకా ఈవినింగ్ ఏమంటే వాకింగ్ అనేసి వచ్చాను. స్టాల్స్ అయితే ఎంత కలర్ఫుల్గా భలే ఉన్నాయి. శారీస్ కూడా మా సుదర్శన్ బయట నుండి వచ్చిన తర్వాత కార్ పార్క్ చేసిన తర్వాత ఈ శారీస్ దగ్గరికి వచ్చాడు. నేను రెడీ అయితే వెళ్ళిపోయాము పైకి. హోంవర్క్స్ ఉన్నాయి చేసుకోవాలనేసి వెళ్ళిపోయాము. ఇంకా హ్యాపీ సుదర్శన్ ఇద్దరే ఉన్నారు. ఇంకా నాకు మళ్ళీ కింద నుండి పైకి వీడియో కాల్ చేశాడు. బుజ్జు చూడు ఈ శారీస్ బాగున్నాయేమో, జామ్దాని అంటున్నాడు ఏదో ఇతను, కల్కట్టా నుండి తెచ్చాడంట. ఈ శారీస్ చాలా బాగుంటాయంట, ఫేమస్ అంట, అది ఇది తీసుకోవచ్చా అంటే బాగుంటాయి బాబా అనేసి అన్నాను. సో 2-3 కలర్స్ చూపించారు. ఇంకా ఇది మేము ఆంటీకి అనేసి సెలెక్ట్ చేసాం. ఆంటీ కోసం అమ్మ సుదర్శన్ తీసుకున్నారు రోజు. ఇంకా జామ్దాని శారీస్ అన్న డ్రెస్సెస్ అన్న చాలా ట్రెండ్ కదా ఇప్పుడు. సో అలా అవును బాబా ఇది బాగుంటుంది తీసుకుందాం అని చెప్పారు. ఇంకా తీసుకొచ్చారు సుదర్శన్. ఇదేమంటే దాన్ని అట్లే కట్టి ఇచ్చారంటే టై చేసి ఆ క్లాత్తో. అది ఓపెన్ చేయదు బుజ్జు, అట్లే ఇద్దాం అమ్మకి తీసుకెళ్ళి అన్నాడు. అందుకని ఓపెన్ చేసి చేయకుండా మీకు అలానే చూపిస్తున్నాను. ఇంకా దీని ప్రైస్ ఎంతో తెలుసా, 5000 అంట. 5000 ఉంటుందో నాకు తెలియదు, కానీ జామ్దాని అంటే అవి కొంచెం కాస్ట్లీగానే ఉంటాయి. ఇంకా ఇంటికి వెళ్ళినప్పుడు ఆంటీకి ఇచ్చినప్పుడు చూపిస్తాను అవి క్లియర్గా. ఇంకా ఈవినింగ్ మా సుదర్శన్ మళ్ళీ టీటీకి వెళ్ళిపోయాడు. ఈ గ్యాప్లో ఏమంటే హ్యాపీ ఏం చేసింది చూసారా, ఇక్కడ మా సుదర్శన్ కోసం బెస్ట్ ఫాదర్ అని రాయాల్సింది, ఆ హ్యాపీ ఫాదర్స్ డే బాబా అని రాసేసింది. ఒక శాష్ ప్రిపేర్ చేసింది. నాకు వీడికి ఇంత ఐడియా వచ్చిందే ఎంతో గ్రేట్ అనిపించింది అసలు. ఎందుకంటే వీళ్ళు ఎప్పుడు ఎవ్రీ ఇయర్ గ్రీటింగ్స్ చేసిస్తూ ఉంటారు సుదర్శన్కి, ఏదో చేసిస్తూ ఉంటారు గిఫ్ట్స్ లాగా వాళ్ళే. ఇంకా ఈసారి ఏమో నేను వాళ్ళ కోసం గ్రీటింగ్స్ ఆన్లైన్లో ఆర్డర్ పెట్టేశాను, ఇది ఇచ్చేయండి రా బాగుంటాయి అన్నట్టుగా. లేస్తాడు పో, వాడు నీకోసం ఏదో చేస్తాడంట బాబా. లేయాలంట నువ్వు స్టాండ్. బాబా నువ్వు మిస్సెస్ ఇండియా, మిస్టర్ ఇండియా. గర్ల్ కాదురా, బాయ్ రా. బాయ్స్ కూడా వేసుకుంటారు. బెస్ట్ ఫాదర్ అనేసి అర్థం. అది స్టిక్ అయింది. నోస్ దగ్గరే ఉంటుందిరా హ్యాండ్. నేనా బాబా ముందర వేసుకో బాబా. వద్దులేరా బాబాని బాబా అందరికి తెలుసులే. అది ఇంకా అంతే, నైట్ అంతా అలానే అతుక్కొని ఉండాలి. బాబా ఇదంతా వేసుకోవాలి. బాబా ఇంకా బాబా అది చినిగిపోతుంది తీసిందంటే. నైస్. నువ్వు అదేదో అట్లనే వేసుకొని ఫోటో తీసుకోబా నువ్వు వాడిద్దరు కలిసి. సో అలా వీళ్ళిద్దరు కలిసి ఒక ఫోటో తీసాను. ఇంకా ఆ రోజు మా సుదర్శన్ స్టేటస్ కూడా పెట్టుకున్నాడు. మేము ఆఫ్టర్నూన్ లంచ్కి అమ్మని మెస్కి వెళ్ళి ఉంటే బాగుండేది అనిపించింది. మీకు అందరికీ చూపించుంటే బాగుండేది, రివ్యూ ఇచ్చినట్టు ఉంటుంది అనిపించింది. నేను ఈ మధ్య ఏమంటే వెళ్ళిన దానికే వెళ్ళాలి అనిపించట్లేదు, మీతో షేర్ చేస్తే కొత్తవి ఏదైనా షేర్ చేయాలి అనిపిస్తూ ఉంది. కానీ ఆ రోజు వెళ్ళలేదు కదా. సరే ఇంకా నైట్కి ఏమంటే మా సుదర్శన్ టెడ్డీకి ఇష్టం అనేసి బ్రెయిన్ తెప్పించాడు, బ్రెయిన్ ఫ్రై చేశాడు. ఫోక్తో తినాలి అది. వావ్ డెడ్ ఈ ప్రెజెంటేషన్, వావ్ చిల్లీసా కరివేపాకరా అది తించుడు. ఫ్లై అవరా టిటిట్ అంటే వెళ్ళు. ఓ బాబా ఎంత బాగుందో. ఆలుగారు చూస్తున్నాడు, కొద్ది పెట్టు. తిన్నన్నా అది అలా ఉండదు, చీజ్ లాగా ఉంటుంది, చీజ్ లాగా.
దంచు దంచు బాగా దంచు. ఆశా గారు దీని లింక్ ఇవ్వండి అంటారు. దోశ పిండి లింక్. ఇది చికెన్. ఇంకా ఆ రోజు నైట్కి చికెన్ తెప్పించుకొని దోశ చికెన్ మా డిన్నర్ ఇక్కడతో కంప్లీట్ అయిపోయింది. ఇంకా అలాగే ఫాదర్స్ డే కూడా ఈసారి ఇలా జరిగిందనమాట. ఇంక ఇది నెక్స్ట్ డే చాలా రోజుల తర్వాత పాలు పొంగిపోయాయి. మీకు కూడా చూపించి చాలా రోజులు అయిపోయింది. అప్పుడు పాలు పొంగినప్పుడు అంతా భలే బాధపడేదాన్ని. జేటీటీ ఆడట్లేదు బాగా ఆడడానికి. జేజీ హ్యాండ్ తీస్తాడు. సుదర్శన్ టేక్ ఇట్ అంటాడు. జేజీ అది క్లోజ్ చేయను అయినా బాబా దాన్ని. అభిషేక్ అన్న ఉండేది ఏం మంత్రం చేసుకుని వచ్చాడు. మా సుదర్శన్లో నాకు నచ్చేది ఇదే అనమాట. ఏది పట్టించుకోడు, తనకి ఇష్టమైంది తను చేసుకుంటాడు, హ్యాపీగా ఉంటాడు, అందరినీ హ్యాపీగా పెడతాడు. నేను కూడా చాలా వరకు ఇలా ఉండాలి అనుకుంటుంటాను, చాలా వరకు ఉంటాను కూడా. కానీ కొన్ని ఏమంటే డిస్టర్బెన్సెస్ ఉంటాయి కదా, అది మైండ్లో నుండి పోవు. సో అంతే, ఇక్కడతో వ్లాగ్ ఎండ్ చేసేస్తున్నాం. అందరికీ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే ఎవరైనా కొత్తగా వ్యూ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఫర్ ద నోటిఫికేషన్ అన్నీ చూడొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.